హాయ్ ఫ్రెండ్స్, జూలై 5, 6 తేదీల్లో సదరం స్లాట్లను విడుదల చేసిన ప్రభుత్వం 7వ తేదీ నుంచి సదరం క్యాంపుల నిర్వహణను చేపట్టింది. దీంతో జిల్లాల్లోని వేలాది మంది దివ్యాంగులు సదరం శిబిరాల బాట పట్టగా ఈ మేరకు సదరం నిరీక్షణమయం 4 గంటలైన శిబిరానికి రాని వైద్యాధికారి దివ్యాంగుల ఆందోళన అంటూ తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. మీ జిల్లాల్లో జరుగుతున్న సదరం శిబిరాల తీరు మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రభుత్వాలు మారినా సదరం శిబిరాల నిర్వహణ తీరు మాత్రం మారడం లేదండి. ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగులను తీవ్ర ఇబ్బందులకైతే గురి చేస్తున్నారు. సదరం శిబిరంలో వైకల్య ధృవపత్రం పొందేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు 4 గంటలు వైద్యాధికారి కోసం నీరసించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో సదరం శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. స్లాట్ నమోదు చేసుకున్న దాదాపు 30 మందిని ఉదయం 9 గంటలకే శిబిరం వద్దకు చేరుకోవాలని పేర్కొనడంతో గోరంట్ల, పెనుగొండ, మడకశిర ప్రాంతాలకు చెందిన వారు అనేక ఇబ్బందులు పడి నిర్ణీత సమయానికి శిబిరం వద్దకు చేరుకున్నారు. ప్రమాదంలో అవయవ లోపం, పక్షవాతానికి గురైన వారు, మూత్రపిండాలు పాడై వెన్నుముక దెబ్బతిన్నవారు పింఛనుకు దరఖాస్తు చేసుకోవడానికి వైకల్య ధృవపత్రం పొందేందుకు వచ్చారు. శిబిరానికి పెనుగొండకు చెందిన వైద్యుడు మోహన్ నాయక్ను అధికారులు నియమించగా కోర్టు వాయిదాలతో హాజరు కాలేదు. ఆయన స్థానంలో మడకశిరకు చెందిన అభిలాష్ను నియమించడంతో అతను మడకశిరలో ఏర్పాటు చేసిన శిబిరానికి హాజరై మధ్యాహ్నం 1 గంటకు రావడంతో వచ్చిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితి మరెప్పుడూ ఎదురు కాకుండా జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి అంటూ దివ్యాంగులైతే ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కోరుతూ ఉండగా, ఉమా ఫరక్ 10 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని కూర్చోవడానికి, కనీసం నిలబడటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అలాంటి బాధితుడు పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి వైకల్య ధృవీకరణ పత్రం అవసరం కావడంతో స్లాట్ బుక్ చేసుకుని శిబిరానికి ఉదయం 8 గంటలకే హాజరయ్యాడు. 1 గంట వరకు స్ట్రెచ్చర్పై జీవోత్సవంలా వైద్యుడి కోసం ఎదురు చూశారు. శివన్న 3000 చెల్లించి అద్దెకారులో వచ్చాడు. అతనికి పక్షవాతానికి ఎడమ కాలు, ఎడమ చెయ్యి పనిచేయక ఇతరుల సాయం లేనిదే కదలలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి బాధితుడు 4 చక్రాల కుర్చీపై దాదాపు 4 గంటలు వైద్యుడి కోసం ఎదురు చూసి ఇబ్బందులకైతే గురవగా, షకీలా బాను కోవిడ్ సమయంలో 2 కిడ్నీలు దెబ్బతిని రాత్రి పగలు 4 గంటలు ఒకమారు ఆక్సిజన్ తీసుకుంటే తప్ప బ్రతకలేని పరిస్థితిలో ఉంది. అలాంటి దివ్యాంగురాలు ఉదయం 8 గంటలకే శిబిరం వద్దకు వచ్చి హాజరై మధ్యాహ్నం 1 గంట వరకు వైద్యుడు రాకపోవడంతో నిరీక్షించి తీవ్ర ఇబ్బందులకైతే గురైనట్టుగా మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి సదరం శిబిరాల తీరుపై తాజా అప్డేట్ అండి. జిల్లాల వారీగా డాక్టర్లు సరైన సమయానికి రాకపోవడంతో గంటలు దివ్యాంగులు నీరసించి తీవ్ర ఇబ్బందుల పాలైతే పడుతున్నారు. గతంలోనూ నెల్లూరుకు సంబంధించి ఇదే విధంగా దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించి దివ్యాంగులకు సంబంధించి సదరం క్యాంపుల్లో సరైన వసతులతో పాటు డాక్టర్లు సమయానికే వచ్చి దివ్యాంగులను పరీక్షించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.